వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ వన్. సో ఇండియా నుంచి ఫిలిప్పైన్స్కి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి డెలివర్ చేయడం జరిగింది. మనం ఇండిజినస్గా మన టెక్నాలజీ అనేది రష్యా నుంచి తీసుకొని ఆ యొక్క మిసైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనమే తయారు చేస్తున్నాం. సో ఇలా తయారు చేసి మనం పక్కన ఉన్నటువంటి చిన్న దేశాలకు కూడా విక్రయించడం అనేది చేస్తున్నాం. సో ఇలా చేసే క్రమంలో మనం రీసెంట్గా ఫిలిప్పైన్స్కి కూడా మన ఈ యొక్క బ్రహ్మోస్ మిసైల్స్ టెక్నాలజీని తయారు చేసినటువంటి మిసైల్స్ అనేవి అమ్మడం జరిగింది. సో ఇలా మనం ఆ దేశానికి టెక్నాలజీ ద్వారా తయారు చేసినటువంటి మిసైల్స్ అమ్మడం ద్వారా మనకు వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే $374 మిలియన్ అమౌంట్తో కూడినటువంటి డీల్ అనేది ఈ యొక్క డీల్ అనమాట. సో అంటే ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని ఫిలిప్పైన్స్కి అమ్మడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం. సో ఇక్కడ ఏదైతే జరుగుతుందో మిసైల్స్ పరంగా జరిగేటువంటి ద్వారా ఏంటంటే చాలా దేశాలకి మన దేశము మిసైల్స్ని అమ్మాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. అంటే మన దేశం నుంచి రక్షణ రంగానికి అవసరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అమ్మాలి అని టార్గెట్ పెట్టుకుందనమాట. సో ఇప్పుడున్నటువంటి టార్గెట్ ఎంత అంటే 2024-25 టైం కల్లా కూడా మన భారతదేశం నుంచి పక్కన ఉన్నటువంటి దేశాలకి మిసైల్స్ని అమ్మాలి. ఎంత టార్గెట్ అంటే 35,000 కోట్ల విలువ కలిగినటువంటి మిసైల్ని అమ్మాలి అని మన దేశం యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ వారు పెట్టుకున్నటువంటి టార్గెట్ అనమాట. సో ఇప్పుడైతే మనం బ్రహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అది ఇండియా అండ్ రష్యా కలిసి మన దేశంలో తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ తీసుకున్నాం అండ్ మన దగ్గర ఉన్నటువంటి ల్యాబ్స్లోనే మనం క్రియేట్ చేసి తయారు చేసి బ్రహ్మోస్ మిసైల్స్ని వేరే దేశాలకి అమ్ముతున్నాం అనమాట. సో జనరల్గా మనకి డిఫెన్స్ అంటే ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి మిసైల్స్ అయినా ఏవైతే ఎక్విప్మెంట్ అయినా అవి అమ్మడం ద్వారా మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఎగుమతి చేయడం ద్వారా ఆదాయం అనేది లాస్ట్ ఇయర్ కన్నా కూడా 32.5% అనేది పెరగడం జరిగిందనమాట. సో ఇటువంటి డేటా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ స్టాటిస్టికల్ పాయింట్స్ మెమరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఇంతకుముందు కన్నా కూడా ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అంటే మన దేశము రక్షణ రంగం ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనేది లాస్ట్ ఇయర్ కన్నా ఎంత పెరిగిందంటే 32.5% దాకా పెరగడం జరిగింది. సో ఇంతకుముందు చేసేటువంటి దానికన్నా ప్రతి ఇయర్ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇయర్ ఇంతవరకు చేయగలిగారు అంటే ఎక్కువ ఇంతవరకు ఎంత చేయగలిగారంటే 21,000 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క అమౌంట్ అనేది చేయగలిగారు. బట్ ఫ్యూచర్లో ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని 35,000 కోట్ల వరకు కూడా వాణిజ్యాన్ని నిర్వహించాలి. అది రక్షణ రంగ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే దేశాలకు విక్రయించడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనేది పెంచుకోవాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. హిందుస్థాన్ జింక్. సో హిందుస్థాన్ జింక్ కంపెనీ ఏదైతే ఉందో అది మైనింగ్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు ఎస్పెషల్ ఇక్కడ ఏంటంటే సిల్వర్ అండ్ జింక్ ఏవైతే ఉన్నాయో లెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని తవ్వి అంటే మైన్స్ ద్వారా బయటకు తీసుకొని వచ్చి శుద్ధీకరించి అమ్మడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే హిందుస్థాన్ జింక్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ప్రపంచం మొత్తం మీద అంటే గ్లోబల్ రేంజ్లో సిల్వర్ని ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీల్లో 3rd లార్జెస్ట్ కంపెనీగా అవతరించింది అనమాట. లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్. సో మన దేశంలో ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ కంపెనీ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటికన్నా కూడా 3rd పొజిషన్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఓన్లీ హిందుస్థాన్ జింక్ కంపెనీలో ఓన్లీ సిల్వర్ మాత్రమే మైనింగ్ యాక్టివిటీ చేస్తారా అంటే కాదు. సిల్వర్తో పాటు జింక్, లెడ్, ఇంకా సిల్వర్తో పాటు ఇంకా జింక్, లెడ్ ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా చేయడం జరుగుతుంది. మైనింగ్ యాక్టివిటీస్ చేసి వెలికి తీసిన తర్వాత శుద్ధీకరించి అమ్ముతారనమాట. సో ఇక్కడ హిందుస్థాన్ జింక్ కంపెనీ ఏదైతే ఉందో అది రాజస్థాన్కి చెందినటువంటి కంపెనీ అనమాట. ఏ మైన్ నుంచి వీరు వెలికితీత అనేది చేస్తున్నారంటే సిందేసార్ కుర్ద్ మైన్ నుంచి వెలికితీత కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ హిందుస్థాన్ జింక్ కంపెనీ ఏదైతే ఉందో అది వేదాంత గ్రూప్ కంపెనీతో కలిసి వర్క్ చేస్తుంది. అంటే అది దానిలో ఉన్నటువంటి ఒక పార్ట్ అనమాట, ఒక భాగం అనమాట. సో దీని ద్వారా జింక్, లెడ్ అండ్ సిల్వర్ ఈ మూడింటికి సంబంధించినటువంటి బిజినెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇలా చేసేటప్పుడు ఏంటంటే జింక్ని ప్రొడ్యూస్ చేయడంలో ప్రపంచం మొత్తం మీద
సెకండ్ పొజిషన్లో రావడం జరిగింది. అండ్ దాంతోపాటు సిల్వర్ని ప్రొడ్యూస్ చేయడంలో, సిల్వర్ని ఉత్పత్తి చేయడంలో థర్డ్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో మన దేశం మొత్తం మీద జరిగేటువంటి జింక్కి సంబంధించినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో అందులో నియర్లీ 75% వరకు కూడా ఈ యొక్క హిందుస్థాన్ జింక్ కంపెనీ ద్వారానే నిర్వహించడం జరుగుతుందన్నమాట. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఉదయ్పూర్లో ఉంది. అండ్ హిందుస్థాన్ జింక్ కంపెనీ ప్రపంచం మొత్తం మీద ఎన్నో స్థానంలో నిలిచింది సిల్వర్ ప్రొడక్షన్లో అంటే థర్డ్ పొజిషన్లో నిలబడడం జరిగింది. ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ ఏ కంపెనీస్ ఉన్నాయో ప్రపంచంలో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరింత మంది అభ్యర్థులకి చేరువయ్యే విధంగా నా వీడియోస్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.